పెద్దపల్లిలో రాజకీయ మాటల యుద్ధం మొదలైంది. ఎమ్మెల్యే విజయ రమణారావు, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మధ్య కౌంటర్ ఎన్కౌంటర్ నడుస్తోంది. ధాన్యం కొనుగోలులో అవకతవకలు జరుగుతున్నాయని మాజీ ఎమ్మెల్యే విమర్శిస్తే, నిరూపిస్తే దేనికైనా సిద్ధమంటూ ఎమ్మెల్యే సవాల్ విసిరారు. రైతుల సమస్యలపై మాట్లాడే అర్హత దాసరికి లేదు అని అన్నారు ఎమ్మెల్యే విజయ రమణారావు. మరి ఎక్కువ తూకం వేసే అటువంటి అవకాశం ఇయ్యము, రైతులకు నష్టం కలగనీయమని చెప్పినటువంటి సందర్భం ఉంది. దాన్ని అదేవిధంగా ఆ మాట ప్రకారమే ఇవాళ 40 కిలోల 650 గ్రాములు మాత్రమే తూకం వేయాలి. మరి ఎక్కువ తీసినటువంటి విషయాలు ఏవైతున్నాయో మరి దానికి సంబంధించి దానికి వచ్చేటువంటి ఆ డబ్బులు ఎటు పోతూ ఉంటాయి, ఎవరికి ఇస్తూ ఉన్నారు, మరి దీన్ని అనుకున్నట్టు మరి మాఫియా ఎవరు దీని అనుకున్న ఇంకేదో మట్టాను నాకు తెలిసైతే నేను మట్టి ఇక్కడ స్వాడికి జరుగుతాను. ఏదో గుట్టల పేరు చెప్పాను, కాదల వల్ల గుట్టంతా ఎత్తుకోమే కాలేజీ వస్తుంది, దాని వల్ల మట్టి ఉంచుకోరు. నువ్వే ఎమ్మెల్యే ఉన్న 2 ఏళ్ళు లాస్ట్ అదే అనిపిస్తుంది. కాదల వల్ల గుట్ట మట్టిని కాలేజీ కూడా వదులుతారు. ఇక్కడ మా రమేష్ గారికి పెద్దలు అందరికీ మల్లేశం కదా, మా తమ్ముడు రవి కదా, చిన్న శంకర్ కదా, ఇక్కడ సుధాకర్ కదా, ఈ తమ్ముడు కదా, తమ్ముడు కదా, మా గోపాల కదా, కింద చూస్తాడు. అది కాలేజీలో మట్టి వచ్చింది కదా, అందరి నుండి వెళ్తుంది. ఎందుకు ఇవన్నీ మా మల్లన్న చెప్పిన 60 ఎకరాలు అల్లు రాదు. ఇక ఏమవుతాడు ఆయన బాబు అవుతాడు, మరి చిన్నబాబు అవుతాడు. వాళ్ళ చిన్నబాబు సంత చిన్నబాబు మనకన్నా దూరం వాళ్ళ సంత చిన్నబాబే 60 ఎకరాలలో వస్తుందని చెప్తాను. 60 ఎకరాలు 2 ఏళ్ళు కొట్టిండు గుట్ట, 2 ఏళ్ళు కష్టపడుతున్నాడు. గుట్ట లేని అక్కడ సగవానికి 30,000. ఇటువంటి దొంగ మమ్మల్ని అంటే ఏమవుతుంది? మరి మాట్లాడమని కనీసం చెప్పబోదు, పలానా రైస్ మిల్లు కడిగేస్తాడు, పలానా రైతు కట్టయినాయి అంటే మేము రెక్టిఫై చేసింది. మా దృష్టికి వచ్చే అయితే నేను నిజంగానే రెక్టిఫై చేసాను. నిజంగా కూడా మీ ఇంత కూడా సరే అక్కడక్కడ నీకు తెలిసిన కాబట్టి చెప్తున్నారు. ఎక్కువ చేయము, మరి ఎక్కువ తూకం వేసే అటువంటి అవకాశం ఇయ్యము, రైతులకు నష్టం కలగనీయమని చెప్పినటువంటి సందర్భం ఉంది. దాన్ని అదేవిధంగా ఆ మాట ప్రకారమే ఇవాళ 40 కిలోల 650 గ్రాములు మాత్రమే తూకం వేయాలి. మరి ఎక్కువ తీసినటువంటి విషయాలు ఏవైతున్నాయో మరి దానికి సంబంధించి దానికి వచ్చేటువంటి ఆ డబ్బులు ఎటు పోతూ ఉంటాయి, ఎవరికి ఇస్తూ ఉన్నారు, మరి దీన్ని అనుకున్నట్టు మరి మాఫియా ఎవరు దీని అనుకున్న ఇంకేదో మట్టాను నాకు తెలిసైతే నేను మట్టి ఇక్కడ స్వాడికి జరుగుతాను. ఏదో గుట్టల పేరు చెప్పాను, కాదల వల్ల గుట్టంతా ఎత్తుకోమే కాలేజీ వస్తుంది, దాని వల్ల మట్టి ఉంచుకోరు. నువ్వే ఎమ్మెల్యే ఉన్న 2 ఏళ్ళు లాస్ట్ అదే అనిపిస్తుంది. కాదల వల్ల గుట్ట మట్టిని కాలేజీ కూడా వదులుతారు. ఇక్కడ మా రమేష్ గారికి పెద్దలు అందరికీ మల్లేశం కదా, మా తమ్ముడు రవి కదా, చిన్న శంకర్ కదా, ఇక్కడ సుధాకర్ కదా, ఈ తమ్ముడు కదా, తమ్ముడు కదా, మా గోపాల కదా, కింద చూస్తాడు. అది కాలేజీలో మట్టి వచ్చింది కదా, అందరి నుండి వెళ్తుంది. ఎందుకు ఇవన్నీ మా మల్లన్న చెప్పిన 60 ఎకరాలు అల్లు రాదు. ఇక ఏమవుతాడు ఆయన బాబు అవుతాడు, మరి చిన్నబాబు అవుతాడు. వాళ్ళ చిన్నబాబు సంత చిన్నబాబు మనకన్నా దూరం వాళ్ళ సంత చిన్నబాబే 60 ఎకరాలలో వస్తుందని చెప్తాను. 60 ఎకరాలు 2 ఏళ్ళు కొట్టిండు గుట్ట, 2 ఏళ్ళు కష్టపడుతున్నాడు. గుట్ట లేని అక్కడ సగవానికి 30,000. ఇటువంటి దొంగ మమ్మల్ని అంటే ఏమవుతుంది? మరి మాట్లాడమని కనీసం చెప్పబోదు, పలానా రైస్ మిల్లు కడిగేస్తాడు, పలానా రైతు కట్టయినాయి అంటే మేము రెక్టిఫై చేసింది. మా దృష్టికి వచ్చే అయితే నేను నిజంగానే రెక్టిఫై చేసాను. నిజంగా కూడా మీ ఇంత కూడా సరే అక్కడక్కడ నీకు తెలిసిన కాబట్టి చెప్తున్నారు.